అనేది మాది అని చెప్పి ఈరోజున ప్రెస్ మీట్ పెట్టారు లాయర్ గారు ప్రసాద్ గారు. ఈ ప్రాపర్టీ అనేది గత 96 నుంచి మా కింద ఉంది, కోర్టులో ఉంది. ఈ రోజున సుప్రీంకోర్టు మాకు మాది భూమి అని చెప్పి ఇవ్వడం వల్ల మేము స్వాధీనపరుచుకున్నాము. డిసెంబర్ 31 లోపు వాళ్ళు ఖాళీ చేయమన్నారు. దాని మీద వాళ్ళు రెస్పాండ్ కాలేదు కనుక కోర్టు ఆదేశాలతో అమీనాలు పోలీసుతో సహా మా ప్రాపర్టీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. ఈ ప్రాపర్టీ కనుక మీరు ఖాళీ చేసి బయటకు వెళ్ళకపోతే క్రిమినల్ కేసులు పెడతాం, కంటెంప్ట్ కోర్టు కింద కేసు పెడతాం చెప్తారు. అసలు ఈ ఎపిసోడ్ ఏం చెప్తారు మీరు? సార్ ఎప్పుడు కొన్నారు ఏంటి? సార్ నా పేరు లక్ష్మణ్ అండి. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ని, ఆర్మీ నుంచి రిటైర్డ్ ఉన్నా. మా నాన్నగారు ఎప్పుడో కొన్నారు, ఇప్పుడు కాదు. మాది 2001లో మాకు రిజిస్ట్రేషన్ అయింది. ఇంకో విషయం చెప్పమంటే 2002 డిసెంబర్ 13వ తారీఖు మా సిస్టర్ మ్యారేజ్. ఇదే ఇల్లు అండి, ఇక్కడ ఉన్నది. మనం 10 days ఇందే ఇల్లు. మేము ఇక్కడ నుంచొని ఫోటోలు దిగాం. ఆ ప్రూఫ్లు కూడా చూపిస్తా, కొంచెంసేపు ఆగండి, తెప్పిస్తున్నా. 2015 దాకా ఇక్కడ పొలం అని చెప్పారు. నేను 2002 డిసెంబర్ 13 మా సిస్టర్ మ్యారేజ్ అయిందే చూపిస్తా. ఇది పొలం కాదు, ఇల్లు ఉన్నాయి అని ఇక్కడ. కానీ వాళ్ళు ఏమంటున్నారు, 2015లోనే అంటున్నారు. అక్షరాల తప్పండి. కాదు, అలా అన్నప్పుడు ఆన్ గ్రౌండ్ మీరు ఎందుకు చెక్ చేయరు? ఇన్ని సంవత్సరాలు ఇల్లు కట్టి, ఇన్ని సంవత్సరాలు ఒక ఇల్లు కట్టడం అంటే 1-2 రోజులు ఇది కాదు కదా. కనీసం తక్కువలో తక్కువ 100 రోజులన్నా పట్టుద్ది. నేను చెప్పేదే చాలా తక్కువ. 3 అంతస్తుల బిల్డింగ్ కట్టినప్పుడు వీళ్ళు ఎక్కడండి? వీళ్ళదైతే వీళ్ళు ఎక్కడున్నారు? మరి వీళ్ళదే అయితే వీళ్ళు ఎక్కడున్నారు? ఇన్నిళ్ళు కట్టేటప్పుడు ఏమైపోయారు? 2001 నుండి రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు 2023 దాకా రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు ఆపలా? రిజిస్ట్రేషన్లు ముందు ఎందుకు ఆపలేదు? వీళ్ళదైతే వీళ్ళు ఎందుకు ఆపలేదు? ముందు ఇక్కడ బోర్డు పెట్టాలి, బోర్డు ఎందుకు పెట్టలేదు? 2023 దాకా ప్రాపర్టీలో బోర్డు పెట్టాము, వాచ్మెన్ కూడా పెట్టాము. దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్తాను. మేము ఆధారాలు ఉన్నాయి, బోర్డు పెట్టాము, మేము కాపలా పెట్టలేం కదా అనేది ఆడవాదన. దాని గురించి ఏం చెప్తారు? మీరేమో మా చెల్లి పెళ్లి చేసామని మీరు చెప్తున్నారు. సార్ నేను ఆధారాలు చూపిస్తా. 2003 డిసెంబర్ 13 అంటే మా సిస్టర్ మ్యారేజ్ జరిగింది ఇక్కడ. 2003 డిసెంబర్ 13 నేను ఆధారాలు చూపిస్తా. ఆన్ గ్రౌండ్ మీరు చెక్ చేసుకోండి. పాతోళ్ళు ఎంతమంది ఉన్నారో ఇదే ఏకలానగర్లో పాతోళ్ళు మేము ఉన్నామా లేదా చెప్తారు. ఆన్ ది గ్రౌండ్ మీరు ఎంక్వైరీ చేయండి. డాక్యుమెంట్స్లో ఫేక్ ఉందండి. కంప్యూటర్ ముందు కూర్చొని ప్రింట్అవుట్ ఎంతసేపు తీస్తారండి? మీరు ఆన్ గ్రౌండ్ చెక్ చేయండి. 2003 డిసెంబర్ 13 మేము ఇక్కడ ఉన్నాము. మా సిస్టర్ మ్యారేజ్ జరిగింది 2015 దాకా. ఇది పొలం అంటే ఎలా నమ్ముతారు? మీరు ఆన్ ది గ్రౌండ్ చెక్ చేయండి, వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మేము ఇక్కడ లేవంటే 2000 అసలు నేను ఒప్పుకోవడం అంటే నేను వదిలేసి వెళ్ళిపోతా. ఇది మాది. వాళ్ళు వాచ్మెనా? ఒక్కసారి ప్రూఫ్ చూపెట్టమండి. వాచ్మెన్ ఇక్కడ వాచ్మెన్ హాస్యాస్పదం అండి. అసలు మీకు ఆ విషయం తెలుసా? మేము కొన్నప్పుడు అసలు ఇక్కడ రోడ్లు ఏమీ లేవండి. కేవలం అమరావతి వచ్చింది. అమరావతి రావటం వల్ల వీళ్ళకి భూ కబ్జాదారులకి పుట్టగొడుగులా పుట్టుకొచ్చారు. దీనికి రేట్లు వచ్చేసినాయి. ఇంకా ఇది విజయవాడ అర్బన్ నడి సిటీలో ఉంది. వీళ్ళ డబ్బు మీద ఆస్తో ఎవరో బెంగళూరు కాంట్రాక్టర్ అంట, బిల్డర్ అంట, అతను పెట్టుబడి పెడుతున్నాడంట. అతను అదని కాదండి. అసలు ఈ హరిప్రసాద్కి ఏం సంబంధం? ఆ సొసైటీలో సభ్యుడు కాదన్నారు, అవి ప్రెసిడెంట్ కాదు. ఎందుకు ఎక్కడ తిరుగుతున్నాడు? సురకాసి సీనానికి ముందు చెప్పండి. ఒక సామాన్యుడికి 3,20,00,000 ఎక్కడి నుండి వస్తాయండి సామాన్యుడికి? ఆదిశేషు నుంచి మాకు బదలాయించారు, ప్రాపర్టీ మాది అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. లాయర్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు. ప్రెస్ మీట్ అన్నీ ఫేక్ అండి. అసలు అవన్నీ కాదు. ఒక సామాన్యుడికి 3,20,00,000 ఎక్కడి నుండి వస్తాయండి? ఒక సామాన్యుడు సురకాసి సీను అనే వ్యక్తి, అతనికి 3,20,00,000 ఎలా వస్తాయి? దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వారు ఎంక్వైరీ చేయాలి. అసలు దాని మీద అది ఒక సామాన్యుడికి ఎలా సాధ్యం? అది కష్టపడిన వాడికి మహా అయితే బీభత్సంగా చేసుకుంటే 1,000 రూపాయలు 2,000 వస్తాయి. వ్యాపారం చేస్తే ఒక రోజుకు ఒక 5,000 అన్న రావచ్చు. 3,20,00,000 అంటే సామాన్యం అండి. విజయవాడలో ఉన్న ఫ్లాట్లు మీరు వెళ్ళి తుళ్ళూరు దగ్గర ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు? విజయవాడలో ఎందుకు చేయలేదు? ఎక్కడైనా చేయొచ్చు, ఆన్లైన్ కాదంటలేదు. కానీ విజయవాడలో మీరు విజయవాడ లోకల్ మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. విజయవాడకి ఎప్పటి నుండో తరతరాల నుంచి ఉన్నవాళ్ళు మీరు విజయవాడలో చేయకుండా తుళ్ళూరు ఎందుకు వెళ్ళారు? అంటే మీరు ఏమన్నా అవతల నాకు ఒక చిన్న డౌట్ వస్తుందండి. ప్రభుత్వం వారు కూడా ఇందుట్లో కలిశారా? తుళ్ళూరులో ఎందుకు జరిగింది 2023లో? మీరు ఎప్పుడో మీదైతే రిజిస్ట్రేషన్ ఎందుకు కాలేదు? మీది రిజిస్ట్రేషను ఎందుకు అవ్వలేదు? అది చెప్పండి. మీదే అన్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేసి ఎందుకు చేయించుకోలేదు? మీరు మా పేరు మీద ఉన్నాయి. అదిగోండి. ఆమె ఎప్పటి నుండో ఇక్కడే, ఇప్పటి నుంచి కాదండి, ఈ భూములు పుట్టినప్పటి నుంచి
ఈ భూములు పొలంలో ఉన్నప్పుడు నుండి ఉంటుంది, పొలం ఉన్నప్పుడు నుండి ఉంటుంది. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? ఈ కేవలం డబ్బు విసిరేశారండి. పోలీసులు ఏమండి 3 నెలల క్రితం 300 మంది కాలేజీ కుర్రోళ్ళే కానీ ఆడోళ్ళే కానీ బ్లేడ్ బ్యాచ్లు కానీ స్వస్తి గుర్తు వేసుకొని వచ్చారండి. కుర్రోళ్ళు బాడీ బిల్డర్స్ లాగా ఉన్నారు, ఎర్ర టవలు కట్టుకొని వాళ్ళ గుర్తులు ఏంటంటే ఈ బ్యాచ్ మాది అన్నట్లు తెచ్చుకొని అమ్మో 200 మంది పోలీసులు పోయినసారి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా 200 మంది పోలీసులు వాళ్ళ బ్యాచ్ ఒక 50-70 మంది ఉంటారండి వచ్చారు. వీళ్ళకేం పని అండి? అసలు సురగాసీన అనే డబ్బులు ఎలా వచ్చినాయి? వీళ్ళు ఎవరో ఏసీపీ గారు ఇక్కడే ఉన్నారు, సిఐ గారు ఇక్కడే ఉన్నారు. ఆపండి సార్, కానీ దండం పెట్టినా సరే సిఐ గారని ఏసీపీ గారు దగ్గరుండి కొలగొట్టేది సార్. ఈరోజు మేము రోడ్డును పడ్డాం. చూడండి, ఈమె ఎక్కడ నుంచి కావాలి అన్నీ వీళ్ళు చిన్న గజంతో సహా అమ్ముకొని వచ్చి ఇక్కడ 2 కొడుకులు కానీ రేకుల షెడ్ వేసుకొని ఉంటుంటే అది కూడా ఈరోజు కూల్చేసి రోడ్డు పాలు చేశారండి. రోడ్డు మీద ఉంటుంది. కానీ అసలు ఏం బాధ, అసలు ఏం చెప్పండి. ప్రతి ఒక్కరు వర్ణత ఇది అసలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తున్నారు? నాదెండ్ల మనోహర్ గారు ఏం చేస్తున్నారు? మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రజల్ని కాపాడటానికి, ప్రజలు ఇది హెల్ప్ చేయడానికి, కానీ మీరు దగ్గరుండి ఇలాంటివి చేపిస్తారా? మీరు మమ్మల్ని కాపాడరా? ఎమ్మెల్యే గారు స్పందించారు, కలెక్టర్ గారితో ఎంక్వైరీ చేస్తారని చెప్పండి. ఎమ్మెల్యే గారు అండి ఇప్పటికీ 10 సార్లు మేము అర్జీలు ఇచ్చామండి. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడికి రాలా. ఇదే రోడ్లో అలా వెళ్ళారు కానీ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గారు రాలేదండి. ఇక్కడ లోకల్ నాయకులు కూడా రాలేదండి, ఒక్కళ్ళు కూడా రాలేదు. మేము చావనైనా చస్తాం కానీ ఈ ప్లాట్లు ఆఖరికి చచ్చిపోండి చావండి నాకేంటి. 15 మంది లాయర్లు కలిసి రాశారంట ఆ లా ఏదో. ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరేం చేసుకోలేరు అని అంటున్నారండి. చావనైనా చేస్తాం కానీ మా పువ్వులు మాకు దొక్కేదాకా మేము ఇక్కడ నుండి కదలం. సీఎం గారు మా సమస్యను పరిష్కరించాలని నేను కోరుతున్నానండి.